అంతర్జాతీయ వేదికలపై ఇజ్జత్ తీసుకోవడం పాక్ లీడర్లకు కొత్తేం కాదు. కానీ ఈజిప్ట్లో అంతకు మించి జరిగింది. ట్రంప్ వీక్ పాయింట్ క్యాచ్ చేసిన పాకిస్తాన్ ప్రధాని మైక్ చేతికి రాగానే పూనకం వచ్చినోళ్లా ఊగిపోయారు. అమెరికా అధ్యక్షుడి మెప్పు పొందడమే లక్ష్యంగా పొగడ్తల వర్షం కురిపించారు. కాస్తుంటే ట్రంప్ కాళ్లపై కానీ పడతాడా అనే రేంజ్లో చెలరేగిపోయారు. అక్కడే ఉన్న మెలోనీ సైతం షరీఫ్ భజన చూసి ఆశ్చర్యపోయారు. కానీ ట్రంప్ మాత్రం షరీఫ్ ముందే ఇండియా గ్రేట్, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అని ప్రకటించారు. అక్కడితో ఆగలేదు. షరీఫ్ నోట మాట పడిపోయే మరో కామెంట్ కూడా చేశారు. ఆ కామెంటే పాకిస్తాన్ ప్రధాని ఇజ్జత్ తీసేసింది. ఇంతకు ఈజిప్ట్ సమ్మిట్ సాక్షిగా అసలు ఏం జరిగింది? ట్రంప్కు భారత్ పాక్ సీజ్ ఫైర్ క్రెడిట్ ఇవ్వడం వెనుక షరీఫ్ వ్యూహం ఏంటి? షరీఫ్ సమక్షంలోనే ఇండియా గ్రేట్, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అని డొనాల్డ్ ట్రంప్ ఎందుకన్నారు? లెట్స్ వాచ్. ఈజిప్ట్ పీస్ సమిట్లో ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని ట్రంప్కి సీజ్ ఫైర్ క్రెడిట్, నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనని పట్టు. ఒకే ఒక్క కామెంట్తో పాక్ ప్రధాని మైండ్ బ్లాంక్ చేసిన ట్రంప్. ఈజిప్ట్ షర్మ్ షేక్ సమిట్ ఎండింగ్ లో బహుశా డొనాల్డ్ ట్రంప్ ఇన్నర్ ఫీలింగ్ ఇదే కావచ్చు. ఆ రేంజ్ లో పాకిస్తాన్ ప్రధాని రెచ్చిపోయారు. మరి అమెరికా అధ్యక్షుడు లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోయేను అనంతగా షరీఫ్ పొగడ్తలు కురిపించారు. షహబాజ్ షరీఫ్ కు మైక్ ఇచ్చి తప్పు చేశామని నిర్వాహకులు ఫీల్ అయ్యే రేంజ్ లో చెలరేగిపోయారు. I would like to nominate this great president for Nobel Peace Prize because I genuinely feel that he is the most genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives, and today here in Sharm el-Sheikh achieving peace in Gaza is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you for your exemplary leadership, visionary leadership. ప్రపంచంలో ట్రంప్ అంత గొప్ప అధ్యక్షుడు లేడట. ట్రంప్ నిజంగా శాంతి కోరుకునే నేత అని, అందుకే గాజాలో యుద్ధం ముగించారని తెగ పొగిడేశారు. అక్కడితో ఆగలేదు. వచ్చే ఏడాదైనా ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అన్నారు. ప్రపంచ దేశాధినేతల ముందు ట్రంప్ ను తాను నోబెల్ కు నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు 7 యుద్ధాలు ఆపారు. గాజా వారు 8వదని ట్రంప్ కంటే కాన్ఫిడెంట్ గా చెప్పారు. షరీఫ్ పొగడ్తలకు ట్రంప్ కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారు. బహుశా నిజంగానే తాను ఇన్ని సాధించానా అని మనసులో అనుకొనుంటారు కూడా. ఇక్కడే షరీఫ్ మరో ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా షాక్ అయ్యారు. Had it not been for this gentleman, not only, who knows, India and Pakistan are both nuclear powers. Had he not intervened along with his wonderful team, during those 4 days, the war could have escalated to a level. Who would have lived to tell what happened? భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంప్ ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారట. భారత్ పాకిస్తాన్ 2 అణ్వస్త్ర శక్తులని. ఆ 4 రోజుల్లో ట్రంప్ ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే ఆ ఘర్షణలు పశ్చిమాసియా వరకు విస్తరించి ఉండేవన్నారు. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలేవారు కాదని చెప్పుకొచ్చారు. షరీఫ్ స్పీచ్ నేపథ్యంలో అక్కడే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నోటి మీద చెయ్యి వేసుకుని చూస్తూ ఉండిపోయారు. షరీఫ్ ప్రసంగం అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బి తబ్బిబైన ట్రంప్ ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకేమీ లేదని ఇంటికి వెళదామంటూ చమత్కరించారు. దీంతో ఆ ప్రాంగణమంతా నవ్వులు విరిశాయి. ఈ చమత్కారంతో షరీఫ్ మిషన్ సక్సెస్ అనుకొని ఉంటారు. కానీ తన మిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే షరీఫ్ భజనకు ముందే భారత్ మోడీపై ట్రంప్ క్లియర్ కట్ కామెంట్స్ చేశారు. A great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very. They are.
ఆల్మోస్ట్ 5 నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా ట్రంప్ను పొగడడానికి కాస్త ముందే అమెరికా అధినేత ఇచ్చిన గిఫ్ట్ ఇది. సింపుల్ గా ఇండియా గ్రేట్ కంట్రీ అన్నారు. అక్కడ నా మంచి మిత్రుడున్నారు, ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఆ వెంటనే భారత్ పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవని అన్నారు. తర్వాత పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వైపు చూస్తూ అంతే కదా అంటూ వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలకు అప్పటికే నోట మాట పడిపోయిందో ఏమో. షరీఫ్ స్మైల్ తోనే కవర్ చేసుకోబోయారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని సిచ్యువేషన్ అర్థం చేసుకున్న పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. కానీ అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. And also, I have to say, my favorite field marshal from Pakistan, who's not here, but the Prime Minister is here, and you're going to give his regards. Where are you? There you go. Thank you very much. Do you want to say what you said to me the other day? పాకిస్తాన్ ప్రధాని ముందే ఆ దేశ ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ మునీర్ను తన ఫేవరెట్ అన్నారు. షరీఫ్ వైపు చూస్తూ మీరు ఆయనకు నా శుభాకాంక్షలు చెబుతారు కదా అని అడిగారు. ఈ వ్యాఖ్య విని షరీఫ్ ముఖం పాలిపోయింది. ట్రంప్ మాటలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రస్తావన రావడంతో షరీఫ్కు పరిస్థితి చికాగ్గా మారింది. ఆ తర్వాత అసలు కథ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. షరీఫ్ ప్రసంగం సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చూపిన హావభావాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి జేఎన్యూ ఛాన్సలర్ కన్వల్ సిబల్ ఎక్స్లో వ్యాఖ్యానిస్తూ ఇలా హాస్యాస్పదంగా మారిన సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనకపోవడమే మంచిదన్నారు. షహబాజ్ షరీఫ్ తన స్థాయిని మరిచి ట్రంప్ను పొగడడంలో హద్దులు దాటిపోయారని సిబల్ విమర్శించారు. ట్రంప్ షరీఫ్ పై పరోక్షంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసి పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు మునీర్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ను అతిగా పొగడ్డం ద్వారా షరీఫ్ తనను తాను మూర్ఖుడిగా చేసుకున్నాడని విశ్లేషించారు. ఇక నెటిజన్ల ట్రోలింగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యాక్షన్ చేయాలి కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. చేస్తే ఇదిగో ఇలాగే ఫెయిల్ అవుతారు. భారత్ను బ్లేమ్ చేయడానికి ట్రంప్ పై పొగడ్తల వర్షం కురిపించిన షరీఫ్ భారత్ పాకిస్తాన్ సీజ్ఫైర్ క్రెడిట్ కూడా పనిగట్టుకుని ట్రంప్కు కట్టబెట్టారు. తద్వారా అమెరికాకు మరింత దగ్గరైపోవాలనేది షరీఫ్ పగటి కల. కానీ సీజ్ఫైర్లో తన పాత్ర లేదని ట్రంప్కు తెలుసు. ఇండియా ఎవరికి తలవంచదని తెలుసు. అన్నింటికంటే ముఖ్యంగా వ్యూహాత్మకంగా భారత్ విలువేంటో కూడా తెలుసు. పాకిస్తాన్తో ట్రంప్ ఆడుతోంది కేవలం మైండ్ గేమ్ అంతే. భారత్ను బెదిరించడానికి ఇస్లామాబాద్కు దగ్గరైనట్టు నటిస్తున్నారు తప్ప ఉగ్రవాద నేతలపై ప్రత్యేకమైన ప్రేమంటూ ఏదీ లేదు. ఇవేవి తెలియని షరీఫ్ అమెరికా మద్దతు తమకే ఉందని, ట్రంప్ పవర్లో ఉన్నంత వరకు తమకు తిరుగే లేదనుకుంటున్నారు. ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి తాను ఓ దేశానికి ప్రధానిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. సొంత పౌరులతోనే చేయి కొట్టించుకుంటూ షేమ్లెస్ షరీఫ్గా మిగిలిపోతున్నారు.